క్లీన్ గుంటూరు కార్యక్రమం నగరంలో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నగర మేయర్, ఎమ్మెల్యే, కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గుంటూరుని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాల గిరి సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు నగరంలో ఆదివారం క్లీన్ గుంటూరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మేయర్తో పాటు కమిషనర్ చల్లా అనురాధ, ఇతర కార్పొరేటర్లు, అధికారులు పాల్గొని క్లీన్ గుంటూరు ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ వాహనాలను ప్రారంభించి స్థానిక ప్రజలకు డస్ట్బిన్లను పంపిణీ చేశారు. వర్షాకాలం ఆరంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ వెల్లడించారు. నగరంలో దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు నిరంతరం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమాన్ని విజయవంతం చేసి క్లీన్ గుంటూరు లక్ష్యం నెరవేర్చేందుకు ప్రజలు కూడా సహకరించాలని మద్దాల గిరి, కావటి మనోహర్ నాయుడు, చల్లా అనురాధ, 32వ వార్డు కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణాచారి, ప్రెసిడెంట్ రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. చాలా బాగా గుంటూరులో చేస్తారు. ఎందుకంటే వర్మీ కంపోస్ట్ ఇక్కడ మనం తడి చెత్త నుండి కూడా వర్మీ కంపోస్ట్ అంటే మనం మొక్కలు వేసుకుని వాటి ఎరువుకు వాడుకోవడానికి కూడా ఈరోజు ఈ పనికి వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మహిళలు చాలా మంది ఉత్సాహంగా ఈ వర్మీ కంపోస్ట్ మరి వాళ్ళు ఇంట్లోనే తయారు చేయడం, మరి అలాగే ఆ ఎరువుతోనే మళ్ళీ వాళ్ళు పూల మొక్కలు కానివ్వండి, మరి అలాగే వెజిటేబుల్స్ తయారు చేసుకుని ఇంట్లోనే తయారు చేసుకొని మరి వాళ్ళు తిండి. ఎందుకంటే వాళ్ళ మీ అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే తడి చెత్త, పొడి చెత్త, మరి వ్యర్థాలకు హానికరమైన వ్యర్థాలు సేకరణ అదేవిధంగా వీటి ద్వారా మరి వర్మీ కంపోస్ట్ సంబంధించినటువంటి ఎరువు తయారు చేయడం కానీ, అదేవిధంగా మన జిల్లాలకు ప్రాజెక్టుకు సంబంధించి అక్కడిక్కడ ఈ చెత్తను అక్కడ పంపించి విద్యుత్తును తయారు చేయడం కానీ, వీటన్నిటినీ ఉపయోగకరమైనటువంటి పదార్థాలుగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం కూడా జరిగింది. క్లాప్ లాంచింగ్ ప్రోగ్రామ్ లో మన ఇప్పుడున్నటువంటి శానిటేషన్ కి, ఆ తర్వాత జరిగే శానిటేషన్ కి మనం కనీసం ఒక 60% ఇంప్రూవ్మెంట్ అనేది ప్రతి ఒక్క చోట కూడా చూపించాల్సిన బాధ్యత సిబ్బంది పైన ఉంది, అదేవిధంగా ప్రజల పైన కూడా ఉంది. ఇది కేవలం పారిశుద్ధ్య సిబ్బంది మనం కాలువల్లో వేసే చెత్తను కానివ్వండి, రోడ్లపైన వేసే చెత్తను కానీ క్లీన్ చేయడానికే సిబ్బంది ఉన్నారు అనుకుంటే అది పొరపాటు. Music Studio.